గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండండి. డాక్టర్, ఏమైంది? ఎందుకు వారిని చెక్ చేస్తున్నారు? ఏం లేదమ్మా, మార్నింగ్ ఏం లేదు, జనరల్ చెకప్. ఏంటండి డాక్టర్ ఏదో చెప్తుంటే మీరెందుకు జనరల్ చెకప్ అంటున్నారు? ఆయన చెప్పనివ్వండి. అయ్యో, ఏమీ లేకపోతే డాక్టర్ గారు ఎందుకు వస్తారు సార్? ఆపుతారా మీ గొలుసు ప్రశ్నలు? ఇప్పుడైతే ఏమీ కాలేదు. ఇప్పుడంటే ముందేదో జరిగిందనేగా. దుర్గా, క్రాస్ ఎగ్జామినేషన్ ఆపు. ఏం జరిగిందో డాక్టర్ గారు ఎందుకు వచ్చారో నేను వివరంగా చెప్తాను. కంగారు పడాల్సిన పనేం లేదు, నిదానంగా విను. నాకెంత టెన్షన్ గా ఉంటుంది. గుండె దడగా ఉందండి. నాకు మామూలుగానే ఉంది. నువ్వు దడ పెంచుకుని నాకు పెంచకు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అది జరిగింది. వాళ్ళెవరో దేవతల్లా వచ్చి నా దాహం తీర్చి ప్రాణం ప్రమాదంలో పడకుండా కాపాడారు. ఆవిడ సమయస్ఫూర్తితో కొబ్బరికాయ కొట్టి నీళ్లు తాగించకపోతే ఇబ్బంది పడాల్సి వచ్చేది. ప్రసాద్ గారు, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. వాటర్ బాటిల్ మీరే క్యారీ చేయండి. అలాగే, ఇప్పుడేగా అనుభవం అయింది. డాక్టర్, ఇప్పుడేం ఇబ్బంది లేదుగా? లేదమ్మా, పర్ఫెక్ట్ గా ఉన్నారు. నువ్వు కంగారు తగ్గించుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను దుర్గా. వస్తాను ప్రసాద్ గారు, వస్తానమ్మా. అలాగేనండి. ఆ మహాతల్లెవరో దేవుడి టెంకాయ కొట్టి మీ గొంతు తడిపింది. చేతులెత్తి ఆవిడికి దండం పెట్టాలి. అది తులసి, దుర్గమ్మ నీకు చేతులెత్తి దండం పెడుతుంది. నువ్విప్పుడు ఆమె దృష్టిలో చాలా హైప్ లో ఉన్నావు. పేరు చెబితే బీపీ దెబ్బకు డౌన్ అయిపోతుందేమో. ఇదే ఛాన్స్. మావయ్య దగ్గర మార్కులు కొట్టేయచ్చు. ఎవయ్య కానిస్టేబుల్, నీకు అసలు బుద్ధుందా? ఎవరి అమ్మాయి? సారే నన్ను ఎప్పుడు అనలేదే. మావయ్య వెంట ఆయన కేర్ తీసుకోవడానికి వెళ్ళావా, సరదాగా షికార్కి వెళ్ళావా? తోడుగా ఉండాల్సిన వాడివి ఎక్కడో దూరంగా ఆయన మానాన్ని ఆయన వదిలేసి దిక్కులు చూస్తూ నిలబడ్డావా? పిలుపు వినిపించుకోకుండా ఏ లోకంలో విహరిస్తున్నావు? వామ్మో వెంకటలక్ష్మి, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావే. నా ముందే కుప్పిగంతలా? నేను పిచ్చి మాస్టర్ని కాదే, పోలీస్ ఆఫీసర్ని. ఇదిగో వెంకటలక్ష్మి, ఆయన డ్యూటీలో ఉన్నాడు, అతనేమి అనుకో. ఏంటి ఇతను చేసిన డ్యూటీ వదిలేసి పెత్తనాలు చేయటమా? మాట్లాడింది చాలు, వెళ్ళు. ఏంటండి, ఏదో మీ మీద ప్రేమతో మాట్లాడింది. వద్దంటున్నానా? అది కాదు సార్. నీకేమైనా స్పెషల్ గా చెప్పాలా? నువ్వు ఆ అమ్మాయి మాటలేం పట్టించుకోక చలపతి. మీరు చెప్పాలా సార్? ఎవరేంటో డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలీదా సార్? ఉంటాను సార్. ఏమే ప్రియా, మీ ఆయన మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాడట కదా? అవునత్తయ్య, మొత్తానికి దేవుడు కరుణించాడు. ఆ దేవుడు కరుణించాడు. తులసి కష్టపడింది. దాని తెలివితేటలే ఆయన్ని బయటికి తీసుకొచ్చాయి. ఇంకేంటి సంగతులు? ప్రత్యేకంగా సంగతులంటూ ఏం లేవత్తయ్య. నువ్వేదైనా పని మీద వచ్చావా? నాకేం పనే, సాంబయ్య విషయం తెలిసి ఇలా పలకరిద్దామని వచ్చా. ఏంటత్తయ్య, వెంకటలక్ష్మికి విజయవాడలో ఏమైనా సంబంధాలు చూస్తున్నావా? వేరే సంబంధాలేం చూడడం లేదే. అదే మన దుర్గకు కోడలను చేయాలని చూస్తున్నా. వదినకి కోడలిగానా? నీకేమైనా అభ్యంతరమా? మేనరికం ఉందిగా అంటావా?
ఒకవేళ నీ మనసులో ఆదిత్యకు తులసిని చేసుకోవాలనుంటే చెప్పు. దుర్గకో మాట చెప్పి నువ్వన్నట్టుగానే వేరే సంబంధం చూస్తా. నీ అనుమానం తీరడానికి అడిగావా? నాకేం అనుమానం లేదు. ఊరికే అడిగాను. హ, ఎందుకే కబుర్లు చెప్తావు? నీ మనసులో భయం మొదలయ్యే అది తగ్గించుకోవడానికే అడిగావు. నేను నీ మేనత్తనే, నేనా మాత్రం తెలుసుకోలేనా? నీ కూతురంటే ఆ దుర్గకు పడి చావదు. ఎదురు పడ్డప్పుడల్లా గాలి వాన తుఫానే. తులసి ఆ ఇంటికెళ్ళేం సుఖపడుతుంది, నీకేం మనసు ఎంత ఉంటుందే? నేనేం అనలేదుగా. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. అనకపోయినా ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే తుడిచేసుకో. హ, ఎందుకంటే నా మనవరాలికి ఆస్తి, అంతస్తు, పొలం అన్నీ ఉన్నాయి. అడిగితే ఇవ్వడానికి నీ దగ్గరే ఉన్నాయే, మీ ఆయన టోపీ తప్ప. అది కాక నువ్వా ఇంటికేంటో నేను అంతే. ఇద్దరం ఆడపడుచులమే. ప్రసాద్ తరంలో తప్పిపోయిన మేనరికం ఈ తరంలోనైనా కలుస్తుంది. ఆదిత్య తులసి కలిసి తిరిగితే మీరెలా ఆనందిస్తారో, నా మనవరాలు వాడు కలిసి తిరిగితే దుర్గ అంతకన్నా ఆనందిస్తుంది. వరసలు ఒకటే కాని తులసికి వెంకటలక్ష్మికి ఏంటి సాపత్యం? నా మనవరాలు తరతరాలు తిన్నా తరగని ఆస్తి తెస్తుంది. దుర్గ సంగతి తెలుసుగా. హ, అది ఎటు మొగ్గు చూపుతుందో ఆలోచించు. లేనిపోని ఆశలకు పోయి దాని దగ్గర మాట జారకు. అవమానం తప్ప ఏమీ మిగలదు. నేను నీ మేనత్తను కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నా. సరేలే అత్తయ్య, ఎవరికి రాసుంటే వాళ్లతోనే ముడిపడుతుంది. ఆస్తుల కంటే అదృష్టాలు గొప్పవి అంటారు కదా. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఎవరికెవరిని రాశాడో ఆ బ్రహ్మ. అయినా ఈ రోజుల్లో మన ఇష్టాల కన్నా పిల్లల ఇష్టాలేగా ముఖ్యం. నాకేం ఆశలు లేవు, ఆవిరైపోతాయేమోనన్న బాధ లేదు. నాకెలాంటి ఆలోచనలు లేవులే. నువ్వేం దిగులు పడుకో. ఇంకా ఏమైనా మాట్లాడాలా? సూచనలు సలహాలు ఏమైనా ఇస్తావా? నువ్వు చెప్పినవి నాకు తలకెక్కాయిలే. నేనేం పద్ధతి తప్పే మనిషిని కాదు. కాఫీ ఏమైనా తాగుతావా? ఏం వద్దులే, వస్తానే ప్రియా. మనసులో ఆశ దాచుకుని పైకి కబుర్లు చెప్తుంది, కబుర్లు. ఎంక్వైరీకి వచ్చింది. ఎంక్వైరీ అన్నయ్యకి ఇష్టం, పిల్లలకి ఇష్టం. మిగిలింది ఆ దేవుడే చూసుకుంటాడు. మావయ్య, కాఫీ ఏమైనా పెట్టిమంటారా? వేళాపాళ లేకుండా నేను కాఫీలు టీలు అలా తాగను. మంచి అలవాటే. ఏంటి సర్టిఫికెటా? ఏదో అనాలనిపించింది అన్నాను. నేను టీవీ చూడొచ్చా? నా పర్మిషన్ ఎందుకు? చూడు. థ్యాంక్స్ మావయ్య. నమస్కారం అయ్యా. ఏంటి ఇలా వచ్చావు? నేనే రమ్మన్నాను. ఎరా, ఏదో మేలు రకం విత్తనాలు ధాన్యం తీసుకున్నానన్నా, తెచ్చావా? తెచ్చానమ్మా. సరే, వర్షాలు పడగానే అదును చేయాలి అన్నా. పనులు మొదలు పెట్టావా? లేదమ్మా, తొలి ఏకాదశికి మొదలు పెడతానని చెప్పాను కదమ్మా. సరే, ఇదిగో ఎరువులు, పురుగుల మందులు అవన్నీ అసలు వాడద్దు. ఏటా అంతే కదమ్మా, మందంతా సేంద్రియ వ్యవసాయమే. సరే, ఇవాళ ఒకసారి పొలం చూడటానికి రావాలనుకుంటున్నాను. రెండమ్మా. నేను రావచ్చా అత్తయ్య? నాకు వ్యవసాయం గురించి బాగా తెలుసు. వద్దుగా లేవే. వస్తానమ్మా, వస్తానయ్యా. ఏంటి కొత్తగా వ్యవసాయం బాధ్యతలు తీసుకుంటున్నావు? మీకు బరువు కొంచెం తగ్గించాలి అనుకుంటున్నాను. ఒకరే ఎన్నని మీరు మాత్రం చేస్తారు? ఆ బుల్లెట్ తీసేదాకా మీ పనులు కొన్ని నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మనోళ్లే కదా అని చులకనగా పలచం చేసి మాట్లాడకు. ఎవరిని ఎలా చూడాలో నాకు తెలుసులేండి. ఆత్మవిశ్వాసం మంచిదే, అందులో అతి మంచిది కాదు.
మీరు ఇవన్నీ ఆలోచించకండి. డాక్టర్ మిమ్మల్ని విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా ఉండమన్నారు. పద వెళదాం. వెంకటలక్ష్మి, అదేలేవే, పద. అత్తయ్య చెప్తే మంచిదే. పదండి. పద. వెంకటలక్ష్మి, నీ పుణ్యవాణి, చాలా రోజుల తర్వాత ఇవి చూడటానికి వచ్చాం. ఇదిగో వెంకటలక్ష్మి, ఆ మూలనున్న స్తంభం ఉందే, అక్కడి నుంచి ఇదిగో ఇక్కడి దాకా ఈ పొలాలన్నీ మావే. అదేంటత్తయ్యా, మీ పొలంలో ఆ తులసి ట్రాక్టర్తో పొలం దున్నుతుంది? అదే చూస్తున్నానే. బాగా దొరికింది. ఎరగదీసి బురద రాసి పంపించు దుర్గమ్మా. అది చేసేది తప్పైతే ఆ పొలం దాంది కాకపోతే చెప్పతయ్యా, దాని పొగరు దించి ఆ పొలంలోనే పొర్లించి తన్ని పంపిస్తా. అది నన్నన్న మాటలకి, చేసిన అవమానాలకి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందావా అని చూస్తున్నా. చెప్పతయ్యా, అది వాళ్ళ పొలం కాదుగా? కాదు, ఈ పొలం మొత్తం మనదే. ఇప్పుడు మాత్రం నువ్వు దాన్ని అస్సలు వదలదు వెంకటలక్ష్మి. వదలటమా? సమస్య లేదు. దాని కూసాలు వదులు చేసి పంపిస్తాను చూడు. పదత్తయ్యా. నేను మొదలు పెడతాను, నువ్వు తగులుకో. మొన్నట్లా వాయించి పంపు. అలాగే అత్తయ్యా, నువ్వేది చెప్తే అది మంచే. పదత్తయ్యా. ఉమ్. ఏరువాక సాగెనురో అన్నో చిన్నన్న, మన కష్టమంతా తీరనురో అన్నో చిన్నన్న. ఏంటి గ్యాంగ్ ఇట్ వచ్చింది? ఏవే, నీకు అసలు సిగ్గు సరవేం పట్టట్లేదా? ట్రాక్టర్కి పొలం దున్నుతున్నావేంటే? కాస్త ఆడపిల్లలా ఉండవే, మరి అడ్డకడదల ఈ పనులేంటి? మగరాళ్ళ ట్రాక్టర్లో కూర్చోడమేంటి? ఏంటేంటేంటి దుర్గమ్మ, ఏమన్నా? మగరా ఇళ్ళనా? నువ్వేదో చాలా పాష్ అనుకున్నానే. ఇంకా బీసీ కాలంలోనే ఉన్నావని ఇప్పుడు అర్థమైంది. ఈ సెంచరీలో ఇంకా ఆడ మగ ఏంటి దుర్గమ్మ? పిచ్చి దుర్గమ్మ, అమ్మాయిలు విమానాలు నడిపే ఈ కాలంలో ట్రాక్టర్లు, రోడ్ రోలర్లు ఒక లెక్క. దానికి సిగ్గు సరవెందుకు? దుర్గమ్మ వదిలేయండి, లేకపోతే అది రోడ్ రోలర్ కూడా నడిపేస్తుంది. ఇదిగో బోనో, రోడ్ రోలర్ నీ మీదకే తోల్తా. నువ్వు ట్రాక్టర్లే నడుపుతావు, విమానాలే నడుపుతావు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతావు. నాకెందుకే? మా పొలం ఎందుకు పాడు చేస్తున్నావు? దిగురా కిందికి, దిగు. ఏంటి దుర్గమ్మ, ఏమన్నా? నీ పొలమా? మా పొలం కాక నీ పొలమా? ముందు దిగిరావే. హలో, హద్దులు సరిహద్దులు బాగా చూసి మాట్లాడు. అంత పెద్ద కళ్ళున్న దానివి, ఏది మీ పొలమో ఏది మా పొలమో కనపడట్లేదా? అడ్డమైన వాళ్ళ ముందు అంతా మాదే అని హెచ్చులు చెప్పుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మా దుర్గమ్మకి హెచ్చులు చెప్పాల్సిన అవసరం ఏంటి?
ఆయన తంది కాంది తంది అని ఎందుకంటుంది? మా అత్తయ్యకి హద్దులు తెలియవా? సరిహద్దులు తెలియవా? కళ్ళు కనబడట్లేదా అంటావా? ఓసే మిడతా, నువ్వెందుకే మధ్యలో మా అత్త అని మిడిసిపడుతున్నావు? మూసుకొని పోవే. ఇది సర్వీస్ నంబరు 495E. పట్టాదారు గుడిపూడి కృష్ణప్రియ, వైఫ్ ఆఫ్ గుడిపూడి సాంబయ్య. మీ అత్త ఇది ఎలా అవుతుందే? మాది, వాళ్ళ కూతురిగా నాది. హక్కులున్నాయి, పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. పైసలు కావాలి అంటే పక్కాగా రిజిస్ట్రేషన్ చెయ్యి. వింటున్నావా అత్తయ్య? వాళ్ళదట. ఒసే దుర్గమ్మకేం చెవుళ్లేదే, భాష తెలియందేం కాదు. నువ్వెందుకే మధ్యలో? వింటున్నావా, వినపడిందా అని? ఏయ్, పాస్ పుస్తకం పట్టాదారుగా మీ పేరుండగానే పొలం మీదైపోతుందా? ఏం తెలుసని మాట్లాడుతున్నావే పిల్ల కాకి? పెద్ద పక్షులకి చెత్తవారాలు చాదస్తాలు వస్తే పిల్ల కాకులే నడిపించేది, వినిపించేది. ఇదిగో, నువ్వు గొప్పల కోసం ఏం చెప్పుకున్నావో నాకు అనవసరం గాని ఇది మాత్రం మా పొలం. కాదు 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 కాదు, నాకన్నా నీకెక్కువ తెలుసా? ముందు నువ్వు దిగిరా, దిగిరా. కోడి చేతులు విరగొట్టేస్తాను, దిగో. ఇదిగో, నా చేతికి నీకులాగే గాజులున్నాయి. నువ్వు వెరక్కొడితే ఇదిగో విరుచుకొని ఇలా కూర్చోము. ఏం కూసావే నిన్ను? వెంకటలక్ష్మి, వెళ్ళి దాన్ని గుంజుకురావే. ఏంటే, మా అత్తయ్యనే కాళ్ళు చేతులు విరుస్తానంటావా? నీ అంత చూస్తాను. రావే రా, ఎరువు కింద దున్ని కలిపేస్తాను రా. అయ్యో అయ్యో, అత్తయ్య అడ్డెడెడెడెడే. ఓసే పాపాత్మరాలా, ఏం పుట్టిందా నీకు? ఇన్నాళ్ళు నువ్వు నోరు పారేసుకున్న దాన్ని మాత్రమే అనుకున్నానే, హద్దు అదుపులేని అల్లరి మాత్రమే అనుకున్నానే. ఇప్పుడు తెగబడిపోయావా? మంది పొలం మీద పడి నీ దౌర్జన్యమేంటే? మీ అమ్మ ఆశపోతాను ఇంకా తగ్గలేదే. ఇలా దున్ని మీదే అనిపించుకోవాలని చూస్తోంది. నిన్ను ఎగేసి పంపించిందా? ఆ తప్పుడు బుద్ధి చెప్పిందని నువ్వు రెచ్చిపోయి వాగుతున్నావా? దరిద్ర బుద్ధులకు దరిద్రపు ఆలోచనలు బానే వస్తాయి. దాన్ని తగ్గట్టుగా నేను తయారు చేసింది. అవునులే, ఏ గోటి చిలక ఆ గోటి పలికే పలుకుతుంది. అప్పనంగా ఆస్తి వస్తుందని నువ్వు ఎగేసుకుని వచ్చి లగెత్తుకుని దున్నుతున్నావు. దుర్గమ్మ, ఇప్పటికే చాలా మాటలు జారావు. ఇంకొక మాట మా అమ్మనంటే నేను ఏమైనా చేయొచ్చు. ఇదిగో, ఇది మా అమ్మ పొలం. దీన్ని మీది అని తప్పుగా మాట్లాడుతుంది నువ్వు. పిలిపిద్దామా? మా అమ్మని, మీ ఆయన్ని పిలిపిద్దామా? ఎవరి పొలమో, దీని మీద హక్కులు ఎవరికున్నాయో తెలిద్దామా? ఎవరిది స్వార్థమో, దుర్మార్గమో, తప్పుడు బుద్ధో తేల్చుకుందామా? ఆ, మీది 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 అని 100 సార్లు అనిపించుకున్నా అసలు ఈ పొలం ఎవరిదో ఒక్కసారి వెళ్ళి మీ అమ్మని అడుగు. ఇప్పుడు నువ్వు ఇలా తెగబడుతున్నట్టు తప్పో రేటో నీకే తెలుస్తుంది. ఒసే, మాది మాది అని ఇంత విరగబడిపోయి వాగుతున్నావే, అసలు ఇది ఎలా మీదైంది? మీ నాన్న, మీ తాత, మీ ముత్తాతలు కష్టపడి సంపాదించారా? కాణాలు పాతి కాపలాలు కాసారా? అరకలు కట్టి ఎకరాలు దున్నారా? చెమట చల్లి తడిపారా? నీకు సంపాదించి పెట్టారా? మాది మాది అని చెప్పుకోవడానికి? ఈ పొలం మూలాలు మీవి కావు. మీ అమ్మ మొహాన నేను వేసిన భిక్ష, జాలిపడి పడేసిన భిక్ష. ముష్టి చూసుకుని ఇంత మిడిసిపాటు, ఇంత మురిసిపోవడం ఏమిటో దరిద్రం కాకపోతే. మీ బాబు తాతల కష్టం కాదు, మీ అమ్మ ఆస్తే అంతకన్నా కాదు. నా దయ, నా దాక్షిణ్యం.